సంఘాలు వారందరూ కలిసి ప్రార్థన చేయాలి. ప్రభా, ఈయన పాపములో ఉన్నాడు ప్రభా విడిపించండి, ఈయన అనారోగ్యంలో ఉన్నాడు ప్రభా విడిపించండి, ప్రభా ఈయన బాధలో ఉన్నాడు ప్రభా విడిపించండి అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే మీరు చూడండి, ఆది సంఘంలో వారు గుంపు కూడి ప్రార్థన చేసేవారు. దేవుని సన్నిధి అక్కడికి వచ్చేది. వారు గుంపు కూడి అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి మధ్యకు వచ్చి అద్భుతాలు చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయాలి. కుమారుడు అంటా ఉన్నాడు. అందుకే మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం కనుక మనం గమనిస్తే, తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలుగా ఉండే అధికారము దేవుడు ఇచ్చినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే దేవుని అంగీకరించినారో దేవుని పిల్లలుగా ఉండే అధికారం ఇచ్చినాడంట. నువ్వు అంగీకరించడం నీ ఇష్టం అన్నమాట కదా. అయ్యా నువ్వు మారు మనసు బంధువు, నువ్వు దేవుని కుమారుని అయిపోతావని మేము చెప్తాం కదా. అవును నేను దేవుని కుమారుని అయిపోతానా, అవును నేను నమ్ముతున్నానని, ప్రభా నా పాపాలు క్షమించని నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొంది ప్రార్థన గుంపులో చేరితే దేవుడు నిన్ను కుమారుడుగా చూసుకుంటాడు, నిన్ను కుమార్తెగా చూసుకుంటాడు నిన్ను అన్న తర్వాత ఇంకో మాట్లాడుతున్నాడు చూడండి. వారి విశ్వాసం చూసి కుమారుడు అన్న తర్వాత రెండవది నీ పాపములు క్షమించబడ్డాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన జీవితంలో. మనం అందరం క్రైస్తవులు దేని బిడ్డలారా గమనించండి, మనము చచ్చిపోకముందు, మనం ఈ లోకం వదిలిపెట్టక ముందు మనకు నిశ్చయిత ఉండాలి. యేసు నా పాపాలు క్షమించినాడు దేవుడు అన్న నిశ్చయిత నీకు ఉండాలి.